పద్మశాలి కులబంధువులందరికీ నమస్కారం. నిన్న అనగా 22 జనవరి 2025 నాడు సాయంత్రం కాలం సమావేశంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు జరపాలని సమావేశం ఏర్పరిచిన గౌరవ మరియు భీష్మ పితామహులైనటువంటి దాసరి నరసింహులు గారి ఆధ్వర్యంలో మరియు దానికి అధ్యక్షత వహిస్తూ మరి కో-కన్వీనర్గా దీకొండ యాదగిరి గారిని నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల్ని కూడా తేదీలు ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికలు ఎప్పుడనగా 14 ఏప్రిల్ 2025 రోజున జనవరి 13 ఏప్రిల్ 2025 రోజున ఎన్నికలు జరపడం. 13 ఏప్రిల్ ఆదివారం రోజున ఏప్రిల్ 2025 నాడు ఎన్నికలు జరపడకు తీర్మానించడం జరిగింది. దానికి ఎన్నికల కమిటీ అధ్యక్షులుగా దాసరి నరసింహులు గారిని మరియు దీకొండ యాదగిరి గారిని నియమించడం జరిగింది. మరియు ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయని చాలా చర్చలు జరుపుకున్న తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికీ అప్పగిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎన్నికల్లో కూడా మెంబర్లకు కూడా అందరికీ కూడా మెంబర్ లిస్ట్ కూడా ఇస్తామని ఎన్నికల అధికారిని కూడా నియమించడం జరిగింది. ఆ ఎన్నికల అధికారులుగా హరిప్రసాద్ గారిని మరియు ఆళ్ళ సచ్చిదానంద్ గారిని, గంగా ప్రసాద్ గారిని మరియు చిల్క శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఎన్నికల అధికారులుగా. ఇట్టి విషయాన్ని సమస్త పద్మశాలి కుల బాంధవులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ సభ్యులు మరియు రిటైర్ ఎంఆర్ఓ దత్తాత్రి గారు మరియు మన పద్మశాలి నగర అధ్యక్షులు వెంకట నరసయ్య గారు మరియు ఎనిగందల మురళి గారు మరియు మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారు మరియు మా కార్యవర్గ సభ్యులు అవధూత్ ప్రసాదం గారు, పెంటం దత్తాత్రి గారు, మంగా గణేష్ గారు, మైసాల శ్రీనివాస్ గారు, పుల్గ మన్మల్ గారు మరియు లవన్న గారు, మా శ్రీనివాస్ గారు, మంగళపాడు అప్పన్న గారు, గంగరాజు గారు మరియు భూష శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాను. అందరి ఆమోదంతో ఎన్నికలు నిర్వహించుటకు నిర్ణయించడం జరిగిందని సమస్త కుల బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై పద్మశాలి. మరియు ఏ విషయం ఏంటంటే కొందరు పద్మశాలి విద్యార్థి వసతి గృహంలో మెంబర్షిప్ చేసుకున్నారు, కొందరు బుక్స్ తీసుకున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. వారు 31 జనవరి 2025 వరకు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు చాలా మెంబర్లు ఆధార్ కార్డు ఫోటో ఇవ్వడం జరిగింది, వారికి కూడా ఐడి కార్డ్స్ కూడా తయారైనాయి. కొందరు చాలామంది ఇవ్వలేదు, వారు కూడా తప్పకుండా 31 జనవరి 2025 వరకు తప్పకుండా హాస్టల్లో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మాతండి. ఎలక్షన్స్ గత 5-6 సంవత్సరాల నుంచి పెట్టడం లేదని నిన్ననే దానికి మన పద్మశాలి హాస్టల్లో కుల పెద్దల సమక్షంలో అదేవిధంగా వారి కార్యవర్గ సమక్షంలో నిన్న మీటింగ్ జరిపి రచ్చమురళి గారు అటు మీటింగ్కు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్షన్స్ ఏప్రిల్ 13 ఆదివారం నాడు
ఎలక్షన్స్ దానికి ఎలక్షన్స్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది. ఎలక్షన్స్ ఆఫీసర్ చెరువుపల్లి హరిప్రసాద్ అడ్వకేట్ గారు మరియు రేగొండ గంగప్రసాద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా తాళ్ళ సచ్చిదానంద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, అదేవిధంగా చిలుక శ్రీనివాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వీరు నలుగురిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణ కమిటీగా మన పురవృత్తులు దాసరి నరసింహులు గారిని, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులైన యాదగిరి గారిని ఈ పద్మశాలి హాస్టల్ ఎన్నికల కమిటీ కొరకు ఎన్నికలు నిర్వర్తించడం కొరకు నియమించడం జరిగింది. వీరికి మన రచ్చమురళి గారు ఏదైతే మన పద్మశాలి సమాజం యొక్క హాస్టల్ లావాదేవీలు ఏమున్నాయో అన్ని వారికి అప్పచెప్పి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించాలని కుల పెద్దల సమక్షంలో మేమందరము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి అందరు పెద్ద మనుషులు సహకరించినందుకు పేరున పద్మశాలి హాస్టల్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పెద్ద మనుషులందరికీ మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి. మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ అధ్యక్షులు మరియు కార్యవర్గానికి నమస్కారం తెలియజేస్తూ, మరి గత అనేక సంవత్సరాలకి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న అందరం కూడా జిల్లా నగర ప్రముఖులు మాజీలు పెద్దలు కూర్చుని పద్మశాలి విద్యార్థి వసతి కమిటీ ఇద్దరు కూర్చుని ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న నిర్ణయించే తీర్మానానికి వాళ్ళ హాస్టల్ కమిటీ కూడా పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ మరి ఎన్నికలు సజావుగా జరగడానికి మరి ఎన్నికల కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ ఏప్రిల్ 13, 2024 ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సభ్యులు, జిల్లా నగర తరఫా సంఘాల అధ్యక్షులు వారు కూడా ఎన్నికలకు సహకరించాలని చెప్పేసి మరి ఈ ఎన్నికలు సహజంగా నిర్వహించడానికి మీరందరూ సహకారం ఉండాలని పద్మశాలి సమాజానికి మేము కోరుతా ఉన్నాం. మరి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనందరూ సభ్యులందరికీ మరి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి పెద్దలు దాసరి నరసింహులు గారి ఆధ్వర్యంలో, అలాగే పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు రచ్చమురళి గారు, అలాగే వాళ్ళ కమిటీ మరియు జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని రోజుల నుండి హాస్టల్ ఎలక్షన్ అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. దాన్ని 13/4/2025 రోజున ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందించాలి. 31వ తారీఖు వరకు ఏదైతే జనవరి 31వ తారీఖు వరకు నంబర్షిప్ ఎవరైనా కావాలనుకున్నారు తరఫా నుంచి కానీ పద్మశాలి సమాజం నంబర్షిప్ కావాలనుకున్నారు 5,116 రూపాయలు కట్టి నంబర్షిప్ తీసుకొని సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే డ్యూస్ ఉన్నారో సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ డబ్బులను 31వ తారీఖు వరకు ఫిబ్రవరిలో చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క పద్మశాలి హాస్టల్ ఎన్నికల గురించి చాలా రోజులు అనుకుంటున్నాము. దాన్ని ఒక కొలికి తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ, జిల్లా ప్రముఖులకు కానీ పెద్దలకు, రాష్ట్ర నాయకులకు కానీ, మన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని అందించడానికి మీ అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాఘశుద్ధమి తదియ రోజు మన యొక్క మార్కండేయ జయంతి ఉంది. ఆ మార్కండేయ జయంతి 1వ తారీఖు నాడు ఉంటుంది. దాని అందరూ విజయవంతంగా మా మార్కండేయుని తలుచుకొని విజయవంతంగా కార్యక్రమాన్ని మార్కండేయ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. అధ్యక్ష కార్యదర్శులు, మరి సంఘ నాయకులు, గృహనిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సంఘం నుంచి ఆవిర్భవించిన 14 రంగాల కార్మికులు, గుంతల్లో వివరించే కలగజే కార్మికులు కాబట్టి గతంలో రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది.
రిలే నిరాదీక్ష. ముఖ్యంగా ఏంటంటే కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వము నత్తనడక నడిచింది. ఈ ప్రభుత్వము మరి సంవత్సరం అవుతుంది, కార్మికులను పట్టించుకునే రాజు లేడు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ నుంచి రిలే నిరాదీక్షలు పనులు బంద్ కార్యక్రమం పెట్టినాము. 28 తారీఖు, 29, 30, 31 నాడు కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాము. కాబట్టి అన్ని రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కార్యాలయాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పట్టణకు నిజామాబాద్లో యొక్క ధర్నా చౌక్ పాతది, అక్కడ జరిగే రిలే నిరాదీక్షకు తప్పకుండా అందరూ మనది అనుకుని వచ్చి పెద్ద ఎత్తున ఈ రిలే నిరాదీక్షని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి మరి కార్మికులు రావాలని చెప్పి ఈ పిలుపునివ్వడం జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులు తప్పకుండా మరి అన్ని యజమానులు ప్రజలు సహకరించాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా జరుగుతుంది. మరి ఇప్పుడు పెంచాల వేలు వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हमारे निज़ामाबाद के सारे बिल्डिंग कंस्ट्रक्शन के जो भी काम करने वाले गुत्तेदार सब लोग को इत्तला ये दी जाती है कि हम लोग BNR के तहत ये 29 डेट 28, 29 और 30 तारीख ये महीने की इसमें बंद रखा गया है। हम लोग सब काम बंद रखने की गुजारिश की जा रही है। पूरे लोग काम बंद रखना और सब लोग धरना चौक पे आ जाना। और इसमें सरकार से हमारे हुकूक के लिए लड़ने का है। 1996 में जब जीवो पास हुई, आज तक कुछ भी अमल में नहीं आया। और उसके ताल्लुकात से और हमारे जो काम कारोबार के ताल्लुकात से सबसे बातचीत होगी। और ये हुकूमत से हम लोग को सारी चीज़ें लेना है और हर आदमी बगैर लड़े कोई भी देने वाला नहीं है। तो इसके लिए हम लोग हुकूमत के ख़िलाफ़ जो बंद रखा गया, सारे लोग 3 दिन मेहरबानी करके काम बंद रखना और धरना चौक पे आ जाना। ये सब लोगों को इत्तला दी जाए। जिसको लोगों को नहीं मालूम है, सारे लोग ग्रुप में इत्तला देकर पूरे लोग आना और सारे काम बंद रहेंगे और काम करने की कोई भी कोशिश मत करना, अच्छा भी नहीं रहता। और फाइन भी डालते, संगम वाले आके रोकते और रोके जब रुक जाना पड़ता। लिहाजा सब लोग आ जाए, इसमें सबका फ़ायदा है। इसके लिए लड़ रहे एक के वास्ते नहीं है, ये हमारे सब लोगों की तरक्यात के वास्ते ये मुनाकिद किया गया। इसके कामयाबी के वास्ते सब लोग अपना अपना हाथ बढ़ाना, मेहरबानी करके सारे लोग आ जाइए, ये गुजारिश है। जय कार्मिक। రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 28, 29, 30 నాడు పనులు బంద్ పెట్టే కార్యక్రమంకు మమ్మల్ని మేము ఇచ్చేసినాము ఇక్కడికి. దీనికి ఇక్కడ ఉన్న 14 రంగాల కార్మికులు మరియు అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కలిసి ఏకదాడిగా పోరాటం చేస్తూ మేము 28 తారీఖున పనులు బంద్ చేస్తాం. 28, 30 దాకా ఎవరైనా పని చేసినచో అన్ని బిల్డింగ్కు తాళం ఉండాలా. బిల్డింగ్ అంటే మనం ఇంటి ఓనర్కు తాళం వేసినట్టు. ఎందుకంటే ఏ మేస్త్రి అయినా కార్మికులు పని చేసినచో అతనికి ఫైన్ కూడా విధించబడుతుంది. ఎందుకంటే ఈ హక్కుల కోసం కొట్లాడుతున్నాం. ఇది మేము అందరం కొట్లాడేది మా కోసం కాదు, గత తర్వాత ఉన్న తరం కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇంతకుముందు ఉన్న 18 సంవత్సరాలు కట్టిన కార్మికుడికి డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్. 60 సంవత్సరాలు నిండిపోయింది, అతనికి ఇస్తలేదు కాదు. దాని విషయంగా మేము చర్చ చేసి ఈ కార్యక్రమం పెట్టినాం. దీనికి కార్మికులు సహకరించి, దీనికి ఇంటి ఓనర్లు కూడా, పోలీసు వాళ్ళు కూడా, మీడియా మిత్రులు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం.